నామానికి మహిమ కలిగిన గాక. మరి రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. గడిచినటువంటి ఆదివారం నాడు ఫిబే అనేటటువంటి ఆ సంఘ స్త్రీ గురించి, సంఘములో ఆమె ఎలాంటి పాత్రను పోషించింది అనేటటువంటి విషయాల మీద మనము సుమారు 3 విషయాలు ఆమెను గురించి తెలుసుకున్నాం. ఒకటి, నమ్మకంగా మరి దేవుని సన్నిధిలో నమ్మకత్వం కలిగి జీవించిందని. రెండోది ఏంటంటే ఆమె దేవుని సన్నిధిలో పరిచర్య చేసి దేవుని మహింపరిచిందని. మూడోది ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించిందని ఆమెను గురించి మనం విన్నాం. ఈ దినాన్ని మన చదివినటువంటి వాక్యంలో నుండి 2వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఏంటంటే నేను చదువుతాను. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఇక్కడ పౌలు గారు ఈ ఫిబేను గురించి చెప్పినటువంటి మరొక 4వ విషయం ఏంటంటే అని అంటాడు కదా, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను అనేటటువంటి మాట. అనగా సంఘములో ఆమె పోషించినటువంటి మరొక పాత్రను ఏం పోషించిందంటే ఆమె అనేకులకు ఆమె సహాయకురాలుగా ఉంది. తర్వాత ఏంటంటే నాకును ఆమె సహాయకురాలుగా ఉంది అనేటటువంటి, అంటే సంఘములో ఉన్నటువంటి సభ్యులైన వారు ఉండవలసినటువంటి విధానాన్ని ఫిబేను గురించి అయినా పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. ఈమె ఎలా ఉందట? అనేకులకు సహాయకురాలుగా ఉంది, నాకు కూడా ఆమె సహాయకురాలుగా ఉంది. అనగా దేవుని సంఘం అనగా ఏంటంటే ఒక కుటుంబం. మన కుటుంబం ఎలాంటిదో సంఘము కూడా ఒకే కుటుంబం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కుటుంబంలో మనం ఏం చేస్తామంటే ఏదన్నా కష్టం వచ్చినా, ఏదన్నా సుఖం వచ్చినా, ఏదన్నా మంచి అయినా, ఏదైనా చెడ్డైనా మనం ఏం చేస్తామంటే మన కుటుంబంలో ఎవరిని కూడా ఏం చేస్తాం, మనం వదులుకుంటామా? ఒకవేళ కుటుంబం అన్నాక కష్ట సుఖాలు రాకుండా ఉండవు. ఒక మాట అనుకుంటాం, లేకపోతే ఒక సందర్భంలో ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్ని కలతలు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అన్నంత మాత్రాన కొంచెం బాధ పెట్టుకుంటాం. కానీ కుటుంబాన్ని మాత్రం ఎవరం కూడా ఏం చేయలేమంటే వదిలిపెట్టుకోలేం. అన్నని కానీ, తమ్ముడిని కానీ, చెల్లిని కానీ, అక్కని కానీ, భార్యని కానీ, భర్తని కానీ, పిల్లల్ని కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, వీళ్ళెవరిని మనం ఏం చేయలేమంటే వదిలిపెట్టుకోలేం. ఎందుకని వదిలిపెట్టుకోలేమంటే వారు మన కుటుంబము కాబట్టి. ఇప్పుడు ఎవరినన్నా మనకి ఉదాహరణకి ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అన్నదమ్ములకో, అక్క చెల్లుకో, లేకపోతే తల్లిదండ్రులకో, పిల్లలకో ఇంట్లో ఉంటే మన వారిని ఎవరినన్నా చిన్న మాట అన్నారంటే మనం ఏం చేస్తామంటే వెంటనే వాళ్ళ మీదకి ఎందుకు మా వాడిని ఎట్లాగన్నావు అనేటటువంటి రీతిలో మనం వెళ్ళి వాళ్ళతో వాదిస్తాం. ఎందుకు అలా మనం అంత వాళ్ళని ఎందుకు విడిచిపెట్టుకోలేమంటే వాళ్ళు ఎవరు చెప్పండి? మన కుటుంబ సభ్యులు, వారు మన రక్త సంబంధులు కాబట్టి మనం వాళ్ళని వదులుకోలేం. అలాగే సంఘము దగ్గరికి కూడా వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే సంఘము కూడా ఎలాంటిదంటే ఒక కుటుంబము. ఇది ఎవరి కుటుంబం అంటే దేవుని కుటుంబం. ఇది మనందరం దేవుని కుటుంబములో ఎవరమంటే తండ్రి మనకి దేవుడు, మనందరం కూడా ఆయన యొక్క పిల్లలము, ఆయన యొక్క బిడ్డలము. మనందరం కూడా ఇహలోక సంబంధించిన రక్త సంబంధులం కాదు, కానీ యేసు ప్రభు రక్తము చేత మనము కొనబడిన వారము. యేసు ప్రభు యొక్క రక్తములో మనము కడగబడిన వారము. మనము ఒకే రొట్టెలో మనం ఏం చేస్తాం చెప్పండి? ఒకే రొట్టెను మన అందరం కూడా ఏం చేస్తాం? ఆయన ఒక రొట్టెనే పట్టుకుని ఏం చేశాడు? ఆ రొట్టెను విరిచి మీరందరూ దీనిని తినండి. ఒకే పాత్ర పట్టుకుని ఆయన ఏం చేశాడు? ఈ పాత్రలో ఉంది మీరు అందరూ కూడా త్రాగండి అంటాడు. ఎందుకని? ఒక రొట్టెను ఉదాహరణకి మనం ఏదన్నా కంచంలో భోజనం పెట్టుకున్నాం అనుకోండి, అందులో మన పిల్లోడు కొంచెం ఎంత ముద్ద తీసుకుని పెట్టుకున్నా,
లేకపోతే మన తమ్ముడు ఇంత ముద్ద తీసుకుని పెట్టుకున్నా, మన అక్క ఇంత ముద్ద తీసుకుని పెట్టుకున్నా, మన తండ్రి ఇంత ముద్ద తీసుకుని పెట్టుకున్నా మనం ఏం చేయాలని చెప్పండి? వదిలేస్తామా? అన్నీ వదిలేస్తామా? వదలలేము. ఎందుకని? మనకు ఆ భేదం అనేది, వ్యత్యాసం అనేటటువంటిది ఉందో. అదే బయట వారికి కంచంలో మనం ఇలాగ మనం తాకగలమా? ఇలా తాకలేము. ఒకవేళ వారు పెట్టినా మనం దాన్ని తినలేము. ఇప్పుడు అదే మన పిల్లలు ఉన్నారనుకోండి, అంత తినేసి వదిలేస్తే మనం ఏం చేస్తాం? దాన్ని మనం తినేస్తాం. ఎందుకని? మన కుటుంబము కాబట్టి. అదే విధముగా మనందరం కూడా ఒకే రొట్టెను యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి దీనిని మీరు తినండి. ఒకే పాత్రలో మనం అందరం ఏం చేయాలట? పానము చేయాలి. అంటే ఎందుకు ఆ యొక్క పద్ధతినైనా నేర్పించారు అనే విషయాన్ని గమనించగలిగితే మీరందరూ కూడా నా కుటుంబము, మీరందరూ కూడా నా పిల్లలు, మీరందరూ కూడా ఇందులో వేరే వ్యత్యాసం అనేది ఎవరిలో కూడా ఉండడానికి వీలు లేదు. అందరూ కూడా ఒక కుటుంబము అన్నటువంటి పద్ధతిని ఆయన మనకు నేర్పించడానికి కూడా అదొక సూచనగా మనం భావించాలి. కనుక సంఘం అనగా ఏంటంటే, తండ్రి మనకి దేవుడైతే మనందరం కూడా ఎవరమంటే ఆయన పిల్లలము, ఆయన కుటుంబము. కాబట్టి ఇక మనలో ఉండవలసినటువంటి పరిస్థితులు ఏంటంటే, వ్యత్యాసాలు అనేటటువంటి ఎంత మాత్రం కూడా మనలోనికి రావడానికి వీల్లేదు. కుటుంబములో ఎలాగ వ్యత్యాసం ఉండదో అదే విధముగా సంఘములో కూడా మనకు అలాంటి వ్యత్యాసాలు ఉండడానికి వీల్లేదు. అందుకనే మనమందరము కూడా మరి ఈ లోక రక్త సంబంధుల కంటే మనము విలువైనటువంటి యేసు ప్రభు వారి రక్తము చేత కొనబడ్డాము, ఆయన రక్తములో మనం కడగబడ్డాము. ఆయన రక్త సంబంధులు మనందరం కూడా ఎవరమంటే దేవుని యొక్క బిడ్డలుగా ఆయన రక్త సంబంధులు. కాబట్టి మనందరం ఎవరంటే ఒకే కుటుంబము. కాబట్టి కుటుంబములో మనం ఒకరికొకరు ఎలాగైతే సహాయపడతామో అదే విధముగా సంఘములో కూడా వచ్చేసరికి మనం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని గమనించగలిగితే ఒకరికి ఒకరు మనం ఏం చేయాలంటే సహకారులుగా ఉండాలి. అంటే అది సంఘ సభ్యులుగా, ఎందుకంటే మనం అన్న తమ్ములము, అక్క చెల్లెళ్ళము, సహోదరులము కాబట్టి మనం ఇంట్లో ఎట్లాగైతే మనం సహకారులుగా ఉంటామో సంఘములో కూడా వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే ఒకరికి ఒకరము అదే మాదిరిగా ఒకరికొకరు మన సహాయము పడేటటువంటి వారిగా, ఒకే రీతిగా మనము ప్రేమించేటటువంటి వారిగా మనం కూడా దేవుని సంఘములో నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఈ ఫిబే అనేటటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి ఈ సభ్యురాలని గురించి పౌలు గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆమె అనేకులకు సహాయం చేసింది, నాకును సహాయం చేసింది. ఆమె అయితే చెప్పుకోవడం లేదు, ఆమె అయితే నేను సహాయం చేశానని ఆమె చెప్పడం లేదు. కానీ పౌలు గారు ఆమె గురించి చెప్తున్నారు ఏంటంటే, ఆమె అనేకులకు సహాయం చేసింది, అంతేకాకుండా నాకును సహాయం చేసింది అంటున్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము సంఘములో మనం కూడా ఏ పాత్ర పోషించాలంటే, మనం సంఘం అనగా ఒక కుటుంబం కాబట్టి సంఘములో మనము చేయగలిగినటువంటి రీతిలో ప్రతి ఒక్కరికి కూడా మనం చేయగలిగినటువంటి సహాయం మనం చెయ్యాలి. ఇక భేదం ఉందంటే మనలో ఇంక మనం ఇంకా దేవుల్లో ఇంకా వెనకబడినటువంటి తరగతిలోనే ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. ఏదన్నా భేదం ఉంది అనుకోండి, మనము సహాయం చేయలేకపోతున్నాం అనుకోండి, ఇంకా మనలో దైవికంగా మనలో ఏదో లోటు, ఏదో లోపం ఉండి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్న విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఈమెను గురించి మనం ఆలోచించగలిగితే అనేకులకు సహాయం చేసింది. మనం కూడా ఎట్లా ఉండాలంటే ఎవరికైనా సరే సంఘములో దేవుని యొక్క బిడ్డలుగా మన సంఘములో ఉన్నట్టు మనకనే కాదు ఇతర సంఘములో ఒకవేళ ఎవరైనా దేవుని పిల్లలకు మనం ఏం చేయగలగాలంటే మనము చేయగలిగినటువంటి సహాయమును మనం ఖచ్చితంగా చేయగలగాలి. అంతేకాకుండా పౌలు గారు కూడా అంటాడు, ఇదిగో ఆమె నాకును సహాయకురాలయ్యింది అనగైతే పౌలుకు కూడా ఈమె ఎలా ఉందంటే దైవజనుడికి కూడా ఆమె సహకారురాలుగా ఉంది. అంటే ఆమె ఏ రీతిగా సహాయం చేసిందో మనకైతే ఇక్కడ వివరణ లేదు, కానీ దైవజనుడికి సహకారురాలుగానే ఉంది. సంఘములో అనేకులకు ఆమె సహకారిగానే ఉంది. ఆమె ఏం చేస్తారని చెప్పుకున్నాం? ఆమె వృత్తి ఏంటి? ఆమె వృత్తి గురించి పోయిన వారం నేను చెప్పాను.
వృత్తిరీతి ఏంటి? వ్యాపారస్తురాలు. చూసారా, అప్పుడే మర్చిపోయారు. చూసారా ఎంత మర్చిపోయారా? అది ఏదన్నా చిన్న మాట పొరపాటున పొల్లు నాది ఏదన్నా వ్యక్తిగతంగా ఎవరి మీద కన్నా వచ్చిందనుకోండి, ఏం చేస్తారా? అది ఇప్పుడే కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అవునా కదా? అవునా? గత వారం చెప్పాను, అంత ముందుడు శుక్రవారం చెప్పాను, ఆమె వృత్తిరీత్యా వ్యాపారస్తురాలు. ఎంత త్వరగా మరి మర్చిపోయారు చూసారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఏమే వ్యాపారం చేసుకుంటామంది. ఇంకొక మాట చెప్పాను ఈమె గురించి. ఏం చెప్పాను? అది దేవునికి స్తోత్రం. ధనికురాలు అన్నమాట. అంటే ధన సంపన్నత కలిగినటువంటి స్త్రీ. ఈమె ఆ సంఘములో తనకున్నటువంటి స్తోమతను బట్టి ఏం చేసేదంటే, సంఘములో ఉన్న వారి అవసరతల్లో ఆమె సహాయం చేసింది. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పౌలు గారికి కూడా ఏం చేసిందంటే, ఆమె సహాయం చేసింది. ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకుందో చూడండి ఫిబే. మరి మనకున్న సాక్ష్యం ఏంటి దేవుని సంఘములో? మనం ఏ సాక్ష్యం సంపాదించుకున్నాం? ఎప్పుడన్నా మన గురించి ఎవరన్నా ఏ సాక్ష్యం చెప్తారు చెప్పండి? మనం 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు బాప్తిసం తీసుకుని, 15 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 5 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 25 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 35 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. మన కొరకు మన సంఘంలో ఉన్నవారు ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? ఒకవేళ మన కుటుంబంలో వారు ఎవరైనా సాక్ష్యం ఇస్తారా మన కొరకు? ఆ సాక్ష్యం మనకుందా? మా ఆయన ఇలాంటోడనే సాక్ష్యం, మా ఆవిడ ఇలాంటిదనే సాక్ష్యం, మా అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళనే సాక్ష్యం, కుటుంబంలో మా అక్క ఇలాంటిది, మా అన్న ఇలాంటివాడనే సాక్ష్యం. పోనీ అక్కడ పక్కన పెట్టండి, సంఘంలో ఇదిగో పలానా స్త్రీ ఇలాంటిది, పలానా పురుషుడు ఇలాంటివాడు, మనకేమైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకపోతేక మనకేమీ కూడా ప్రయోజనం లేదు. అందుకనే మీరు గమనించినట్లయితే పూర్వం భక్తులందరూ కూడా హెబ్రీలకు రాసిన పత్రికలోనికి ఒకసారి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో అక్కడ 4వ వచనాన్ని చదువుతారా? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆ దేవుడు తన అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరిచ్చారట సాక్ష్యం? దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చాడట. అంటే హేబేలు భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి దేవునికి ఇచ్చిన అర్పణ బట్టి ఎవరు సాక్ష్యం ఇచ్చారట? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుని పిల్లలకి ఏముండాలి చెప్పండి? మనకి సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు ఇవ్వాలి, సంఘము కూడా మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. నెంబర్ 2, ఇంకా కిందకి చదువు బాబు. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం. ఎలాంటి సాక్ష్యం పొందాడట? నీతిమంతుడని సాక్ష్యం పొందాడట. అంటే దేవుని పిల్లలకి ఏముండాలి చెప్పండి? ఖచ్చితంగా సాక్ష్యం దేవుడు ఇవ్వాలి, సంఘం ఇవ్వాలి. ఇంకా మనం గమనించగలిగితే 5వ వచనాన్ని, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికై ఇష్టడై ఉండనని సాక్ష్యం పొంది. చూశారు, అతను కొనుపోబడక మునిపే అంటే అతడు దేవుడి దగ్గరికి వెళ్ళకముందే ఏ సాక్ష్యం పొందుకున్నాడట? దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. ఇక్కడ హేబేలు గురించి ఆలోచించగలిగితే అర్పణ విషయంలో విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడట. ఇక్కడ మనం హానోకు గురించి మనం గమనించగలిగితే ఇట్టదేంటట? ఇదిగో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొంది. చూసారా ఎలాంటి సాక్ష్యం? అంటే భూమి మీద ఉండగానే దేవుడికి, భూమి మీద ఉన్న మనుషులతోనూ దేవుడితోనూ కూడా అతడు ఏమని సాక్ష్యం పొందాడట? దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. మరి దేవుని పిల్లలుగా మనకి సాక్ష్యం ఉండాలి. మరి వాళ్ళకే ఉంటే ఇంకా మనకు వద్దా? ఏమన్నా అంత భక్తులకే సాక్ష్యం ఉంటే మనకు వద్దండి? ఇంకా మనం కిందకి గమనించగలిగితే 6వ వచనాన్ని ఇక్కడ మనం గమనించగలిగితే ఒకసారి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము.
చదువు బాబు. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. తర్వాత ఇక్కడ ఇంకొక మాట 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను పొందనైన స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళును, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళాను. ఇక్కడ తర్వాత ఇంకా మనం గమనించగలిగితే 11వ వచనంలో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనేను గనుక తాను వయసు గతించినదేను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. ఇక్కడ మనం గమనించగలిగితే వీళ్ళందరూ కూడా ఏం పొందుకున్నారంటే భూమి మీద ఉండగా సాక్ష్యం పొందుకున్నారు. భూమి మీద నుండి ఇలా కూడా దేవుడి దగ్గర వీళ్ళు సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. మరి మనకి ఏమన్నా సాక్ష్యాలు? ఫిబేను గురించి కూడా ఆలోచించగలిగితే దేవుని గ్రంథంలో లెక్కించబడ్డాది. సంఘంలో కెంక్రేయ అనేటటువంటి గ్రామంలో ఆమె సంఘ సభ్యురాలుగా ఉంది. అనేకులకు సహాయం చేసిందంట, పౌలుకి సహాయం చేసిందంట. మరి ఆమెకున్నది సాక్ష్యం. మరి మనకేమన్నా ఎంతకాలం మన సర్వీసులో మనకున్న సాక్ష్యం ఏంటి? మాట విషయంలో మన మాట విషయంలో సాక్ష్యం ఉందా? మన ప్రవర్తన విషయంలో సాక్ష్యం ఉందా? ప్రార్థన జీవిత విషయంలో సాక్ష్యం ఉందా? వ్యక్తిగత విషయంలో సాక్ష్యం ఉందా? ఒకవేళ దేవుని కొరకు ఏదైనా మంచి పని చేసే విషయంలో సాక్ష్యం ఉందా? ఒకవేళ ఎవరికన్నా సంఘంలో సహాయం చేసే సాక్ష్యం ఉందా? ఒకవేళ సంఘంలో ఎవరికన్నా ఇతడు చాలా మంచోడు అనిపించుకునే సాక్ష్యం ఉందా? మరి లేకపోతే మనం చేసే భక్తి ఎలాంటిది అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. లేకపోతే క్రియలు లేని విశ్వాసం ఏంటట? మృతమాట. అంటే వాక్యానికి తగినటువంటి జీవిత విధానం లేకపోతే దానివల్ల మనకి ఏమన్నా ఫలితం అంటారా? లేదు. పోనీ దేవుడన్నా సంతోషిస్తాడా? దేవుడన్నా సంతోషిస్తాడా? ఆయన అసలే సంతోషించడు. ఆయనకి మనకి మొక్కమాటం ఉంటుంది కానీ దేవుడికి మొక్కమాటం అనేటటువంటిది ఉండదు. గనుక మన పరిస్థితి ఎట్లా ఉంది అన్నది మనం గమనించాలి. గనుక ఈ ఫిబేలో ఉన్నటువంటి 4వది ఏంటంటే ఆమె అనేకులకు సహాయం చేసింది. పౌలుకి దేవజనుడికి సహాయం చేసింది. అంటే ఆమె వృత్తిరీత్యా వ్యాపారస్తురాలు, ఆమె ధనవంతురాలు. ఒకవేళ ఏ రీతిగా అనేక రీతిలుగా ఆమె ఏమి సహాయం చేసిందో పరిశుద్ధ గ్రంథములో వివరణ అయితే లేదు కానీ ఖచ్చితంగా మాత్రం వారి అవసరతల్లో సహాయం చేసింది అన్న విషయాన్ని అయితే మనము కనీసం అంటే డబ్బుని మనం ఇవ్వలేము, ఒకవేళ ఆస్తిపాస్తులు ఇవ్వలేము. కనీసం మనం చేయగలిగిన సహాయమైనా మనం చేయగలగాలి. అయితే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి అన్నీ కాదు కానీ కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. ఒకసారి 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. చాలండి. ఇక్కడ మనం గమనించగలిగితే తెస్సలోని సంఘానికి పౌలు గారు ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం రాసినటువంటి సమయంలో అక్కడ సంఘాన్ని ఆయన కోరుకున్న సహాయం ఏంటంటే, ఆయన కోరినటువంటి సహాయం ఏంటంటే పౌలు గారు మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును. ఎవరి చేతిలో ఉందట? దుష్ట మనుషుల చేతిలో నుండి మేము తప్పింపబడినట్లు మీరేం చేయాలట? మా కొరకు ప్రార్థన చేయండి. పౌలు గారు కోరుకున్నది ఏంటంటే సంఘాన్ని, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. తర్వాత యేసు ప్రభు వారు కూడా ప్రార్థన కోరారు. మత్తయి సువార్తలో మనం గమనించగలిగితే 26వ అధ్యాయములో యేసు ప్రభు వారు కూడా ప్రార్థన కోరారు శిష్యులు. ఒకసారి మత్తయి సువార్త దయతో 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో మేలుకొని ఉండలేరా అని. చాలు.
ఇక్కడ యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగింపబడే ముందు రాత్రి ఆయనకి పరిస్థితి అంతా కూడా తెలిసిపోయి అంటాడు కదా, నా కొరకు కొంత సమయం మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని శిష్యుల్ని కోరుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలసిపోయి పండుకుని పోతారు, ప్రార్థన చేయలేని పరిస్థితి. అంటే యేసు ప్రభు ఏ సహాయం కోరుకున్నాడంటే శిష్యులు, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ పౌలు ఏం కోరుకున్నాడంటే సంఘాన్ని, మా కొరకు దుష్ట మనుషుల చేతిలో నుండి మమ్మల్ని దేవుడు తప్పించినట్లుగా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. అంటే ఒకవేళ మనము ధనాన్ని, మనకున్న వాటిని మనం సహాయం చేయలేకపోయినా మనకి కలిగింది దేవుడిచ్చింది ఏంటంటే ప్రార్థన చేసేటటువంటి కృపను దేవుడు మనకు ఇచ్చాడు. ఒకవేళ యేసు ప్రభువే మా కొరకు ప్రార్థన చెయ్యండి అని శిష్యులు కోరాడు, అపోస్తులుడైన పౌలే మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని ప్రార్థన సహాయాన్ని తెస్సలోని సంఘాన్ని కోరాడు. అయితే మరి వాళ్ళ ప్రార్థన వాళ్ళు కోరినప్పుడు దేవుని పిల్లలుగా మనము కూడా ఏం చేయగలగాలి అనే విషయాన్ని గమనించగలిగితే, మనం కూడా ఏం చేయగలగాలంటే, డబ్బు ధనము ఇవ్వలేం కాబట్టి ఒకరికి ఒకరు మనం ఏం చేయాలి, ఎవరన్నా కష్టంలో ఉంటే వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి, 100 మాటలు అనవసరమైన మాటలు గంట కూర్చుని అక్కడ చెప్పడం కంటే వాళ్ళ కొరకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడం ఎంతో వాళ్ళకి ఆశీర్వాదం. గంట సేపు కూర్చుని మాట్లాడతారు ఎక్కడికన్నా వెళ్తే, కనీసం ఒక్క 10 నిమిషాలు ఎప్పుడన్నా మనం ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన చేస్తామా? మొత్తం దేశంలో ఉన్న సంగతులన్నీ గంట కూర్చుని మాట్లాడతాం అక్కడ. ఎప్పుడన్నా ఏ ఇంటికన్నా వెళ్ళి అక్కడ ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేసామంటే మనం ఎవరన్నా చేశారు అలాగా? ఎవరింటికన్నా ఒకవేళ అప్పుల్లో ఉన్నాం, మేము బలహీనతలో ఉన్నాము, బాధలో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, ఎవరో చనిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేసామంటే ఎవరన్నా ఒకసారి చేయి చూపించండి అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటే. డబ్బు ధనం మనం ఇవ్వలేకపోవచ్చండి, కనీసం మనం ప్రార్థన అన్నా. పేతురు, యోహాను శృంగారమనే దేవాలయానికి వెళ్ళారు ఒకరోజు 3 గంటలకి. అక్కడ భిక్షగాడు ఒకడు అడుక్కోవడానికి కూర్చున్నాడు. పాపం పేతురు, యోహానులు పాస్టర్ గారి పరిస్థితులు తెలుసు కదా, పుల్లుగా నిలువు టంగీలు వేసేసుకుని తెల్లగా మెరిసిపోతే వెళ్తున్నారు. ఇంకా బలేటోళ్ళు దొరికేసాడు రా బాబు, బలేటోళ్ళు దొరికేశారు ఈరోజు, ఇంకేలైతే మనకి బాగా ఇస్తారనుకున్నాడు అతను. పేతురు యోహానుల దగ్గర ఏముందంటే పైన తెల్లని వస్త్రాలు ఉన్నాయి, కానీ మా దగ్గర వాళ్ళు అంటారు వెండి బంగారం మా దగ్గర లేదు. ఏమి లేదట, మా దగ్గర వెండి లేదయ్యా, బంగారం లేదయ్యా అని చెప్పి దేవుని నామం పేరట ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి లేచి నడువమంటారు. చూసారా, ధనము చేయలేంది, బంగారం చేయలేంది ఒక ప్రార్థన ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఎప్పుడన్నా మనం ఎక్కడికన్నా వెళ్తాం, మీరు చాలామంది మీ చుట్టాలింట్లకి పట్టాలింట్లకి వెళ్ళి మాట్లాడటం తప్పని కాదు, కొంతసేపు మాట్లాడండి, మంచి చెడ్డలు తెలుసుకోండి, పొరపాటు లేదు. చాలా అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, అసలు ఇంట్లో సమాధానం లేదు, శాంతి లేదు అంటే ఎప్పుడైనా చిన్న ప్రార్థన చేసుకుందాం చెల్లె, చిన్న ప్రార్థన చేసుకుందాం అక్క, చిన్న ప్రార్థన చేసుకుందాం అన్న, చిన్న ప్రార్థన చేసుకుందాం బావా, చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న, కళ్ళు మూసుకొని నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని అనగలిగామా? ఆ సహాయం కూడా చేయలేమా? అలాగ చేస్తే ధనము చేయలేంది, వెండి చేయలేంది ఆ కుంటివాడి జీవితాన్ని ఒక ప్రార్థన బాగు చేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అది ఊరికనే ఇచ్చేదే కదా, మనం వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు కదా. మనం ఏమైపోయింది? అలా ప్రార్థన చేస్తే ఒకవేళ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది అనేటటువంటి ప్రశ్న మనలో వస్తుంది.
యోబు తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి దయచేశాడు. అన్నిటికంటే మనం చేయగలిగిన సహాయం డబ్బు ఇవ్వలేం, ధనం ఇవ్వలేం, వెండి ఇవ్వలేం, బంగారం ఇవ్వలేం. ఒకవేళ ఉన్నవాళ్ళు ఎవరు, లేనోళ్ళు ఇవ్వలేరు. కానీ దేవుడు ఉచితంగా ప్రార్థన చేసే వరం ఇచ్చాడు. ఆ ప్రార్థన చేసే వరాన్ని ఉచితంగా మన వాళ్ళకి కోసేపు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే అక్కడ వాళ్ళు ఎంతో ఆదరణ పొందుతారు, ఎంత బలపడతారు. ఒకవేళ నీ ప్రార్థన విని దేవుడు వాళ్ళకి ఎన్న ఉపకారం చెయ్యొచ్చేమో. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎక్కడైతే నా నామం పేరు 2-3 కూడి ఉంటారో నేను వారి మధ్యన ఉంటాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని లోకంలో ఉన్న సంగతులు, దేశంలో ఉన్న సంగతులు మొత్తం అన్నీ 1 గంట సేపు 2 గంటల సేపు మాట్లాడమని వాళ్ళు శుభ్రంగా టీ ఎత్తారు, డ్రింక్ ఎత్తారు, ఏదో ఎత్తారు. 1 గంట సేపు మాట్లాడేసి వచ్చేస్తా. కానీ చివరిలోనే నేను మాట్లాడడం కాదు, చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు కూడా చేయరు. దయతో ఒకవేళ ఎక్కడ నుండైనా మనం ఏం చేయాలంటే, సంఘం మనకి ఏమని చెప్పుకున్నామనికి అంటే కుటుంబము. మనం ఎవరన్నా కష్టంలో ఉంటే, ఎవరన్నా బాధలో ఉంటే, ఎవరన్నా వ్యాధిలో ఉంటే, ఎవరన్నా ఇబ్బందులో ఉంటే చిన్న ప్రార్థన చేస్తే చాలు. మన పని అది. కార్యం చేయడం దేవుడి పని. మనం ప్రార్థన చేయడం మన ధర్మం. అది కార్యం చేయడం ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అది ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తమైతే దేవుడు జరిగిస్తాడు. మొన్న ఒకరు ఎవరో కానీ నాకు తెలియదు కానీ అక్కడ పలానా దిక్కున అద్భుతాలు జరుగుతున్నాయండి అన్నారు, ఎక్కడో ఒక చర్చిలో. రైట్, దేవుడు అద్భుత కార్యాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయినా ఏం చేస్తాడో చేస్తాడు ఆయన. నేను ఉదాహరణకే చెప్తున్నాను. ఇక్కడి నుండి వేరే ఊరులు, వేరే ప్రాంతాల ప్రార్థనకి వెళ్ళేవారు తెల్లరగాట్లు లెగిసి టీ కూడా తాకుండా మొహం కడుక్కుని ముంతట్టుకుని పోయినట్టు పోతారు. మళ్ళా రాత్రి 7 అవుతుందో 8 అవుతుందో అక్కడ ఆయన ఉదిలాగా వస్తారు ఇంటికి. క్రమం తప్పకుండా వెళ్తారు. అది వెళ్ళడం తప్పని నేనైతే అనడం లేదు. అలాంటి భక్తి నీ ఉన్న దేవుని సన్నిధిలో చేస్తే అక్కడ ఆ దేవుడే కార్యం చేసేవాడు, ఇక్కడ అదే దేవుడు. అక్కడ అదే దేవుడు, ఇక్కడ ఇదే దేవుడు. ఆ భక్తి నువ్వు ఎక్కడ చేసినట్లయితే ఎక్కడ ఆయన మన పట్ల ఏం చేస్తాడో కార్యం చేస్తాడు. కాకినాడ వెళ్తున్నారండి, చాలా జనమండి అన్నారు. రైట్, మంచిదే, దేవుడు చేయడని కాదు. నీవు అంత సమయం అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ కూడా నీవు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోగలిగితే ఇక్కడ కూడా మన దేవుడు ఏం చేస్తాడో, అక్కడ ఆ దేవుడే కార్యం చేసేవాడు, ఇక్కడ అదే దేవుడు ప్రార్థన చేసేవాడు. అక్కడికిక్కడికి తేడా ఏంటో తెలుసా? ఇక్కడ ప్రార్థన 10 గంటల కంటే 12 గంటలకు వస్తాం, అరగంటలో ముగించకపోతే మరలా కోప్పడి వెళ్ళిపోతాం. అక్కడైతే తెల్లరగాట్ల 5 గంటలకు వెళ్తాం, రాత్రి 9 గంటలకు మళ్ళీ అయ్యగారు నూనె చల్లేదాకా అక్కడే ఉంటాం. అక్కడ పాస్టర్ గారి మీద కోప్పాడం, అక్కడ ఎవరి మీద కోప్పాడం, కుర్చీ లేదని కోప్పాడం, బరకం లేదని కోప్పాడం, మంచి లేవని కోప్పాడం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, గౌరవించలేదని కూడా కోప్పాడం. ఇక్కడైతే ఇందులో ఏది లేకపోయినా సరే అన్నీ ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో అదన్నమాట. అంటే మన భక్తి యొక్క వ్యత్యాసం నేను చెప్తున్నాను. ఉదాహరణ, అక్కడ ఉండేటటువంటి సమయమే నీవు ఇక్కడ దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకోగలిగితే అక్కడ అదే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఇక్కడ దేవుడే చేస్తాడు. అక్కడ మనుషులు చేయలేరు, ఇక్కడ మనుషులు చేయలేరు. కార్యాలు ఎవరు చేయగలరంటే దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే కార్యాలు చేసే దేవుడు, కానీ నరులు కాదు. పేతురు, యోహాన్లు ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడి కార్యం చేస్తే ఆ వ్యక్తి వీళ్ళ కాళ్ళ మీద పడతా ఉంటే వారు పిచ్చోడా, మేం కాదురా బాబు ఈ కార్యాలు చేసింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు నామం పేరట యేసు ప్రభు వారు నిన్ను బాగు చేశాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు కార్యం చేస్తాడు కానీ మనుషులు కాదు. ఆ సంగతిని మనం గమనించాలి. భక్తిలో ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను నేను. ఎందుకంటే అలాంటి ప్రార్థన, అలాంటి భక్తి, అంత సమయం నీవెంత ఇక్కడే దేవుడి మందిరంలో నీవు ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, మా జీవితంలో జరిగిన సంఘటన.
మాకు సుమారు 8-9 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. కొంతమంది పెద్దాపురం వెళ్ళండి అన్నారు, కొంతమంది గౌరీపట్నం వెళ్ళండి అన్నారు, కొంతమంది అక్కడికి వెళ్ళండి అన్నారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళమండి అన్నారు. యథార్థం చెప్తానండి, నేను అట్లా తక్కువ చేసి కాదు. అక్కడ దేవుడే చేయాలి, ఇక్కడ దేవుడే చేయాలి. మేము ఏ మందిరములో అయితే ఉన్నామో అదే మందిరంలో ప్రార్థన చేసుకున్నాం. దేవుడు కనికరించాడు, మాకు బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. విశ్వాసం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఏమీ, నువ్వు ఎక్కడికంటే వెళ్ళి అమెరికా వెళ్ళినా సరే ఏమి ఉండదు. అందుకని యేసు ప్రభువు వారు అంటారు, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. కరోనా వచ్చిన సమయంలో ఎవడు ఏ స్వస్థతశాలకు వెళ్ళాడండి, ఎవడు ఏ కాకినాడ వెళ్ళాడండి, ఎవడు ఏ అమెరికా వెళ్ళాడండి, ఎవడు ఇంట్లాడే ప్రార్థన చేసుకుని ఏడిస్తే దేవుడు బాగు చేయలేదా? చేశాడా లేదా? ఆ సమయంలో ఎవడైనా ఒక్కడొక్కడు మాట్లాడినాక ఉందేటండి, ఒకళ్ళొకడు అంటుకోనాకుందా? నీ వింటులో ఆయన అంటాడు, రహస్యమందు చూచు తండ్రి ఎదుట నీ వింటులోనికి వెళ్ళి తలుపులు మూసుకుని నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తా. విశ్వాసం లేనిది ఎక్కడికి వెళ్తే మనకి ఏముంటుంది చెప్పండి? భక్తి లేనిది మనం ఎన్ని చేస్తే ఏముంటుంది చెప్పండి? కష్టపడినప్పుడు మనం ఎంత శ్రమ పడితే ఏముంటుంది చెప్పండి? ఏమండి ఉంటుంది? ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. భక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే ఏమీ లేదు. మనం ఉన్న మందిరంలోనే మోకరించి, నువ్వు పొద్దున్నరా 8-10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల దాకా ప్రార్థన చేసి దేవుడు చెయ్యకపోతే అప్పుడు దేవుడు నెలది. ఇక్కడికి రాము, ఎక్కడెక్కడికో పరుగులు పెడతాం. అంటే మనలో ఏమి లేదు చెప్పండి? విశ్వాసం లేదు. మన ఎవరి మీద లేదు? మనుషుల మీద విశ్వాసం ఉంది కానీ దేవుడి మీద విశ్వాసం లేదు. మనుషుల మీద విశ్వాసం ఉంది, అక్కడ స్థలాల మీద విశ్వాసం ఉంది, మనుషుల మీద విశ్వాసం ఉంది కానీ యేసు ప్రభు మీద విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఇక్కడే ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయకపోతే నన్ను అడగండి. మరి మేము ఎక్కడికి పోవాలా? పాస్టర్ గారు ఎక్కడికి పోవాలండి? మరి మీరంటే పోతారా? మరి ఉదాహరణ అంటే పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాలి? మరి వీళ్ళకు ఒక గురువు ఉంటాడా? పెద్ద ఆయన ఉంటాడా? అక్కడ యేసు ప్రభు కంటే పెద్ద ఆయన ఉంటాడా? మీరంటే ఈ పాస్టర్ గారి దగ్గర తగ్గలేదు, ఇంకో పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు తగ్గలేదు, ఇంకో పాస్టర్. మరి పాస్టర్ ఎక్కడికి పోవాలి? దేవుడు మందిరంలో మోకరింతే అరగంట ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయకపోతే అది అసాధ్యం అన్నమాట. దేవుడు చేయడం అసాధ్యం. ఇంక దేవుని సేవకుడు అవని, విశ్వాసం అవని, దేవుడు మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన అన్న, సేవకుడు ప్రార్థన అన్న దేవుడు వింటాడంతే, అందులో సందేహం అనేది లేదు. కానీ మనం ఏం చేయమో తెలుసా? ఏదంట దూరపు కొండలు ఏటట నులుపు. చూడండి, మనం ఇలా చూస్తే గడ్డి ఇక్కడ కొయ్యాలనుకున్నది బాగా కొంచెం పలసగా కనపడుతుంది. కొంచెం ఇలా చూస్తుంటే అక్కడ ఎలాగ ఉంటుందంటే చాలా పచ్చగా ఎత్తుగా ఒత్తిగా కనపడుతుంది. అక్కడికి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడేముంటుంది? అక్కడ ఇక్కడలాగా ఉంటుంది. పోనీ అక్కడ కాదని ఇంకొంత దూరం వెళ్తే అక్కడ ఇక్కడలాగా ఉంది. దూరపు కొండలు నులుపు, దూరంగా ఉన్నాయి, మనకి ఎలా ఉంటాయంటే ముచ్చటగా ఉంటాయి. కానీ మనకున్నది మాత్రం మనకి ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? ఆ దూరపు కొండల దగ్గర కొండలాగా మనకు కనబడతాయి. గనుక గమనించవలసిన విషయం ఏంటంటే, కనీసం మనం వెండి బంగారం సాయం చేయకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన సహకారం అందిస్తే చాలు. అందుకనే అలా ప్రార్థన చేసుకుంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? ఇదిగో ఒకసారి యాకోబు రాసినటువంటి ఆ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట కనపడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, మీరు మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. ఏం చేయాలట? మీరు స్వస్థత పొందుకోవాలంటే, మీరు బాగుపడాలంటే ఏం చేయాలట?
అమ్మ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పగలరా? రైట్. అక్కడ మీరు చదివారు కదా, మీరు స్వస్థత పొందాలంటే ఏం చేయాలట? ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేసుకోండి. ఈ సహాయం. అందుకనే ప్రార్థన అనేది, ఎందుకంటే ఎవరైనా కొద్దిగా ఇబ్బందులో కష్టంలో ఉంటే మనం ఏం చేయాలంటే చిన్న ప్రార్థన సహాయం అందిస్తే అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ స్వస్థత కలిగిస్తాడట, అక్కడ ఆరోగ్యం కలిగిస్తాడు. అక్కడ మనం దేని విషయంలో అయితే ప్రార్థన చేశామో ఆ విషయములో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అంతేకాకుండా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో అక్కడ ఒక మాట పౌలు గారు చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి 6 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. పౌలు ఏం చేస్తున్నాడట? మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం కూడా నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. పౌలు ఏమన్నాడు? మళ్ళీ మీ అందరి కొరకు నేను చేస్తున్నాను, మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. మీ కొరకు నేను చేస్తాను, మా కొరకు మీరు చేయండి. ఎందుకో తెలుసా? మా కొరకు మీరు చేస్తే మేం బాగుంటాం, మీ కొరకు మేం చేస్తే మీరు బాగుంటారు. మా కొరకు మీరు చెయ్యాలి, మీ కొరకు మేము చెయ్యాలి. మీరు చేసిన ప్రార్థన ద్వారా మేం బాగుంటాం, మీరు చేసిన ప్రార్థన ద్వారా మేం బాగుంటాం. గనుక ఒక్కరికొకరు మన ప్రార్థన సహకారాన్ని ఈ లోకంలో ఉన్నది మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం మనకి దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఆ ఇచ్చిన ప్రార్థననైనా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, ఎవరన్నా కష్టంగా ఉన్నప్పుడు కొంచెం ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ మన ప్రార్థనని ఖచ్చితంగా సహాయమైనా చేస్తాడేమో. బిడ్డల కొరకు ప్రార్థన, ఒకవేళ ఇంట్లో ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన, ఇంట్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒకవేళ కనికరిస్తాడేమో. ప్రార్థన చేస్తే దేవుడు ఆయన దయను చూపిస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఊరుకునే దేవుడు ఆయన కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. గనుక మరి సహకారం, కనీసం మనం ప్రార్థన సహకారమైన మనం చేసుకునే వారిగా ఉంటే మంచిది. ఇక రెండో విషయాన్ని, ఎవరెవరు ఆయనకు సహాయం చేశారు అనే విషయాన్ని గమనించగలిగితే ఈ ఫిబే ఆయనకు సహాయం చేసింది. మరొకరు ఎవరంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనంలో అక్కడ కొన్ని మాటలు పౌలు గారు రాశారు. చదవమ్మా. నా శ్రమలలో నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొని నది మంచి పని. ఇక్కడ పౌలు గారిని గురించి ఆలోచించగలిగితే ఇక్కడ ఎవరంటే మీకు అది 14వ వచనంలో 15వ వచనంలో కనపడుతుంది. ఏంటంటే అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. అంటే పౌలు గారి శ్రమల్లో వాళ్ళు ఏం చేశారటంటే పాలు పుచ్చుకున్నారట. అంటే ఆయన శ్రమలలో వారు చేయగలిగినటువంటి సహకారం అందించారట. అక్కడ పౌలు అంటాడు కదా, ఏ సంఘమట? ఫిలిప్పీయులారా అనగా ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే పౌలు యొక్క శ్రమలలో సహాయం చేసిందట. అందుకని ఇంకా కిందకి అంటాడు కదా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అనగా తెస్సలోనికైలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. ఫిలిప్పీ సంఘం కూడా పౌలుకి ఏం చేశారటంటే సహాయం చేసిందంట. మాటి శ్రమలలో సహాయం. ఫిలిప్పీ సంఘము నా శ్రమలలో మీరు
పాలు పుచ్చుకున్నారు, నా శ్రమలలో మీరు నాకు సహాయము చేశారు అంటున్నాడు పౌలు గారు. ఇక అంతేకాకుండా మనం గమనించగలిగితే కొరింథీ సంఘములో కూడా మనం గమనించగలిగితే 16వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు కూడా అక్కడ ఒక మాట కనపడుతుంది. ఇక్కడ పౌలుకి ఫిబే సహాయం చేసింది, సంఘానికి ఆమె సహాయం చేసింది. ఇక్కడ ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే పౌలుకి సహాయం చేసింది. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దయతో మనం గమనించగలిగితే 16వ అధ్యాయం 15వ వచనంలో చదివితే, స్టెఫను ఇంటి వారును అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. స్టెఫను, ఇదిగో ఫోర్మోనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించిరి. స్టెఫను ఇంటి వారు కూడా పౌలుకి ఏం చేశారటంటే సహకారులుగా ఉన్నారు. అయితే పాస్టర్ గారు ఇంతకీ సహకారులు అంటున్నారు కదా, ఈ సహకారం వల్ల ఏంటి మనకు ప్రయోజనం అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఏంటంటే అనేకులకు సహాయం చేయడం వల్ల మనకేమొస్తుంది, ఒకవేళ దేవుని సేవకుడికి సహాయం చేయడం వల్ల మనకేమొస్తుంది అనేటటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. పౌలు గారు అంటాడు, మనం ఇందాక చదివాం కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే, దయతో ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు కదా, 17వ వచనాన్ని, నేను ఈవిని అపేక్షించి ఎలాగో చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎపప్రోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పౌలు గారు ఏమంటున్నాడంటే, నాకు సమృద్ధిగా ఉంది, ఈవిని అపేక్షించి నేను ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే మీరేదో ఇస్తారన్న ఆశతో నేను చెప్పడం లేదు, మీరు నాకు ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు పంపిణీ కూడా ఎలాంటి అంటే చాలా మంచి వాటిని మీరు పంపించారు అని పౌలు గారు చెప్తున్నాడు. మీరేదో ఇస్తారని నేను ఈ మాటలు చెప్పడం లేదు అంటాడు పౌలు గారు. కనుక ఒక సందర్భం ఏంటంటే, ఎంతవరకు మీకు ఏమనిపించుంటుందంటే, నేను అనుకున్నాను ఏంటి పాస్టర్ గారు అనేకులకు ఆమె సహాయం చేసింది అంటున్నారు, దైవజనుడికి సహాయం చేసింది అంటున్నారు, ఫిలిప్పీ సంగమము పాస్టర్ గారికి సహాయం చేసింది అంటున్నారు, అక్కడ స్టెఫను ఇంటి వారు పాస్టర్ గారికి సహాయం చేసింది అంటున్నారు, ఇంకా పాస్టర్ గారికి సహాయం చేయడమేనా అనేటటువంటి ప్రశ్న మీలో ఉంటుంది. అయితే ఇలా సహాయం చేసిన వారికి అదే పౌలు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఏ విధమైనటువంటి సహాయం చేసిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ఇదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. అంటే సంఘములో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా, కాపరికి సహాయం చేయడం ద్వారా దేవుడు ఎలాంటి ప్రతిఫలాలు ఇస్తాడో ఇదే దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి చదవండి. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఈ సహకారుల పేర్లు ఎక్కడ ఉన్నాయటండి? ఎక్కడ రాయబడ్డాయంట? జీవగ్రంథంలో రాయబడ్డాయంట. గనుక మనము సంఘములో ఉన్న వారికి సహాయం చేస్తే, ఒకవేళ దైవుని సేవకుడికి సహాయం చేస్తే మన పేర్లు ఎక్కడ ఉంటాయంట? దేవుని జీవగ్రంథంలో ఉంటాయంట. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే జీవగ్రంథంలో కానీ మన పేరు లేదనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది అనే విషయాన్ని గమనించగలిగితే, ఒక్కసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని.
ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండంలో వేయబడి. చాలండి. జీవ గ్రంథంలో ఎవరి పేరన్నా రాయబడకపోతే వాళ్ళు ఎందులో పడతారట? అగ్నిగుండంలో పడతారట. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే సహాయం చేసిన వారి పేర్లు ఎక్కడుంటాయట అంటే దేవుని జీవ గ్రంథంలో రాయబడతాయట. వాళ్ళు ఇందులోకి వెళ్ళరాగంట. రాయబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? ఎక్కడికి వెళ్తారట? అగ్నిగుండంలోకి వెళ్తారు. రాయబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జీవగ్రంథంలో ఉన్నవారు వాళ్ళు ఇంకా గుండంలోనికి వెళ్ళరు వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. చాలు. దేనిలోనూ? దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఇక్కడ మనం గమనించగలిగితే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. అనగా దేనిలో తెలుసా? దేవుని రాజ్యంలో వారే ప్రవేశిస్తారు. సహాయం సంఘంలో ఉన్న వారికి మనం సహాయం చేసినా, ఒక దేవుని సేవకునికి సహాయం చేసినా కలిగే ప్రతిఫలం ఏంటంటే, ఒకటి జీవగ్రంథంలో మన పేరు రాయబడతారు. రెండోది ఏంటంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అగ్నిగుండంలోనికి మాత్రం వెళ్ళము. ఎవరి పేరైతే రాయబడదో వాళ్ళు ఎందులోకి వెళ్తారట? అగ్నిగుండంలోనికి వెళ్తారట. తర్వాత మరొక విషయాన్ని గమనించగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కూడా పౌలు గారు మంచి మాట చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయతో 17వ వచనాన్ని చదవమ్మా. నేను ఈవిని అపేక్షించి ఏలాగూ చెప్పుట లేదు, మీకు లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఏంటంట? సహాయం చేసిన వారికి పౌలు గారు చెప్పేది ఏంటంటే, ఈవిని అపేక్షించి నేను ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు ఏంటట? మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. అంటే మనము సహకారులుగా ఉంటే దేవుడు ఏమిస్తాడో తెలుసా? విస్తారమైనటువంటి ప్రతిఫలాన్ని. మనం లెక్క కంటేటి మనం ఎంతైతే వాళ్ళకి చేశామో అంతకంటే విస్తారమైన ఫలం వస్తుంది. మనం ఎంతైతే వాళ్ళకి చేశామో అంతకంటే విస్తారమైన ఫలం వస్తుంది. అందుకనే మనం గమనించగలిగినట్లయితే దేవుడు దయగల వారి పైన దయ చూపించే దేవుడు. మనం ఎవరిపైన దయ చూపించామనుకుంటే ఆ దయ ఎవరి మీదకి వస్తుంది? మన పైన చూపిస్తాడు దేవుడు దయ. ఇక్కడ పౌలు కూడా ఏమంటున్నాడంటే, మీరు ఎంతైతే ఆ వ్యక్తికి సహాయం చేశారో, మీరు ఎంతైతే అతనికి సహాయం చేశారో ఆ లెక్క కంటే మీరు ఇచ్చిన దానికంటే విస్తారమైన ఫలాన్ని దేవుడు మరలా మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగి. అంటే మూడోది ఏంటంటే, మనం సహకరిస్తే, మనం సహాయం చేసే సంఘములో ఉన్న వారికి కానీ కాపరికి కానీ దేవుడు ఏమిస్తాడంటే, మనం ఎంత అయితే ఇచ్చామో అంతకంటే విస్తారమైన ఫలాన్ని దేవుడు మనకు ఇస్తాడట. దేవునికి స్తోత్రాలు కలిగిన. పౌలు అన్నాడు, నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పడం లేదు. అంటే మీరు నాకు ఇస్తారని నేను ఎలాగ చెప్పడం లేదు అని అంటాడు కదా. ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఆయన చెప్పేటటువంటి మాట, ఇదిగో నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది, నాకు సమృద్ధిగా ఉంది. మీరు ఇస్తారని చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము దేవుడు మీకు ఇవ్వాలని నేను చెప్తున్నాను. మీరెంతైతే సహాయం చేస్తారో అంతకంటే దేవుడు ఎక్కువ మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఇక నాలుగోది ఏంటంటే, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 19వ అధ్యాయం 4వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చింది. చూసారా?
పౌలు గారు ఇక్కడ నుండి చెప్తూ కిందకు వచ్చేయమంటాడంటే, ఇదిగో ఆయన 18వ వచనం నేను చదువుతాను చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. నాకేమి తక్కువ లేదు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? పౌలు అంటున్నాడు కదా, మీరు సహకారులుగా ఉన్నారు కదా, క్రీస్తు యేసునందు దేవుడు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మనం సహాయం చేస్తే మన ప్రతి అవసరం కూడా ఎవరు తీర్చుతారట? దేవుడు తీర్చుతాడట. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. మన ప్రతి అక్కర దేవుడే తీర్చుతాడు. గనుక 4 విషయాలు మనం సహాయం చేస్తే సంఘములో ఉన్న వారికి భేదాభిప్రాయం ఉండకూడదు. ఆడు మన చుట్టమా, మన బంధువా, మనవాడు కాదా, నీవు చేయగలిగింది ఎవరంటావని సహాయం చేయి. కాపరి ఎవడంటావని నువ్వు చేయగలిగిన సహాయం చేయి. అప్పుడు మనకొచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? 1, మన పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. 2, మనం పరలోక రాజ్యంలో ఉంటాం. 3, మన లెక్కకు విస్తారమైన ఫలమనిస్తాడు. 4వది ఏంటో తెలుసా? ఆయన మహిమలో మన ప్రతి అవసరం దేవుడు తీర్చుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంతేకాకుండా యెషయా గ్రంథాన్ని మనం చదివాం కదా, 57వ అధ్యాయములో మనం 18వ వచనాన్ని చదివాం. 57వ అధ్యాయము యెషయా గ్రంథములో అక్కడ కూడా ఒక మంచి మాట మనకు కనబడింది. నేను వారి ప్రవర్తన చూసారా? నేను వారి ప్రవర్తన చూసి ఏం చేస్తాడట? మనం సహాయం చేస్తే, మన ప్రవర్తన బాగుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో? దేవుడే స్వస్థపరుస్తాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చదవగానే నాకు ఎంతో ఆదరణ కలిగింది. మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైతే మనల్ని ఎవరు స్వస్థపరుస్తాడట? దేవుడు స్వస్థపరుచుతాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. మనల్ని దేవుడు బాగు చేస్తాడు. మన ప్రవర్తన ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైందో, ఇదిగో ఆ ఫిబే ఎలా ఉందంటే దేవునికి ఇష్టంగానే ఉంది, దైవజనుడికి ఇష్టంగానే ఉంది. ఇక్కడ మనం గమనించగలిగితే ఫిలిప్పీ సంఘం ఎలా ఉన్నారంటే దైవజనుడికి ఇష్టముగానే ఉన్నారు, దేవునికి ఇష్టముగానే ఉన్నారు. అలాంటి వారికి దేవుడు 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలా మనం ఉండగలిగితే దేవుడు మనకి అవి ఇస్తాడు. అంతేకాకుండా అలాంటి మంచి ప్రవర్తన కానీ ఉంటే ఎవరు మనల్ని బాగు చేస్తారటో తెలుసా? దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం చూస్తాడట ఆయన? ఏం చూస్తాడట ఆయన? మీరు చదివారు కదా, నేను వారి ప్రవర్తనను చూచి తిని. మనల్ని చూస్తాడట ఆయన. మన ప్రవర్తనను చూచి దేవుడు ఏం చేస్తాడట? మనల్ని ఆయన స్వస్థపరుస్తాడు. అంతేకాకుండా 2వది అంటాడు కదా, ఇదిగో వారిని నడిపిస్తాను నేను. వారిని ఏం చేస్తాను నేను? వారిని నడిపిస్తాను. దేవుడిని నడిపితే మనం ఏ ఇబ్బందులో పడకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక 3వది ఆయన అంటాడు కదా, వారిలో దుఃఖించే వారిని నేను ఓదార్చుతాను. ఏ విషయంలోనైనా మనం దుఃఖపడతా ఉంటే, ఏ విషయంలోనైనా మనం బాధపడతా ఉంటే, ఏ విషయంలోనైనా మనం గాయపరచబడి ఉంటే, ఏ విషయంలోనైనా వేదనతో ఉంటే, ఈ హృదయంలో ఉన్న దుఃఖం ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది ఈ దుఃఖం? కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న దుఃఖం ఎవరికి చెప్పుకుంటే సిగ్గు. ఏదన్నా బాధ కలిగి చెప్పామనికి ఏం చేస్తారు? మొత్తం ఊరంతా కాల్చేస్తారు. బాధ కలిగి నమ్మినోళ్ళు కాదా అని ఏదో కొద్దిగా ఆదరణ దొరికితేనని చెప్పామనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? శుభ్రంగా ఊరు వాడు కాల్చేస్తారు, మళ్ళీ ఓదార్చరు. కానీ దేవుడే అయితే మనం ఏ విషయంలో అయితే గుండెల్లో దుఃఖపడుతున్నామో ఆ దుఃఖాన్ని చూసి ఆయన ఏం చేస్తాడట తెలుసా? మళ్ళీ ఓదార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక పాట, గుండె నిండా బాధలు నాకున్నా, నలుగురిలో నవ్వుతూనే తిరుగుతూ ఉన్నా,
గుండె నిండా బాధలు నాకున్నా, నలుగురులో నవ్వుతూనే తిరుగుతూ ఉన్నా, ఎవరికి నేను చెప్పకున్నా నీలో నేను దాయగలనా, ఎవరికి నేను చెప్పకున్నా నీలో నేను దాయగలనా, చెప్పాలని ఉన్నదయ్యా, చెప్పాలని ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం కలగాలి. చూసారా, ఎవరికి నేను చెప్పకున్నా నీలో నేను దాయగలనా. గుండె నిండా నాకు బాధలున్నా, ఎవరికి నేను చెప్పకున్నా నీలో నేను దాయగలనా. నలుగురిలో నేను నవ్వుతూ తిరుగుతున్నాను. గుండె నిండా బాధలుంటే మనుషులకు చెప్పుకుంటే వీధిలో ఎడతారు. ఒకవేళ ఎంతో నమ్మి ఒక మాట చెప్పామని కూడా మొత్తం ఈది కట్టుకెళ్ళి కాల్చి ఏదో రంగు కాల్చి పారేస్తారు. మనం చెప్పింది మంచి అయితే ఉన్న దాంట్లో ఆ చెప్పింది మంచిదాన్ని పక్కనెట్టి దానికి ఇంకో నాలుగు తగిలించి చెప్తారు. మనం చెప్పింది ఒకటి అక్కడ, కానీ దానికి ఇంకో నాలుగు తగిలించి ఏం చేస్తారో, మనం చెప్పింది మంచే చెప్తాం, దానికి ఇంకో నాలుగు తగిలించి చెప్తారు. కానీ మన గుండెల్లో ఉన్న బాధ దేవుడికే చెప్పుకున్నాం అనుకోండి, మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే మన గుండెల్లో దేవుడు మన దుఃఖాన్ని దేవుడు ఓదార్చుతాడు. ఏ విషయంలో దుఃఖపడుతున్నామో, ఏ విషయంలో వేదన పడుతున్నామో, ఏ విషయంలో బాధపడుతున్నామో ఎవరికి చెప్పలేకపోయినా దేవుడి దగ్గర దాయలేము. దేవుడికి చెప్పుకుంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఓదార్చుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. గనుక ఇతరులకు మనం సహాయం చేస్తే, దేవుని సేవకుడికి మనం సహాయం చేస్తే దేవుడు 7 ఆశీర్వాదాలు. ఒకటి ఏంటంటే జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది, దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మూడోది ఏంటంటే మన లెక్కకు మించిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నాలుగోది ఏంటంటే దేవుడు మనలను క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన తెచ్చుతాడు. ఐదోది ఏంటంటే మనల్ని ఆయన స్వస్థపరుస్తాడు. ఆరోది ఏంటంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఏడోది ఏంటంటే మన దుఃఖములో దేవుడు మనల్ని ఓదార్చుతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఫిబేలాగా ఇతరులకు సహకారులుగా, దేవుని సేవకునికి సహకారులుగా దేవుడు మనల్ని బలపరచాలి. ఈ 7 ఆశీర్వాదాలు జీవగ్రంథములో మనందరి పేర్లు దేవుడు రాయించాలి. మనందరినీ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు ముద్రించాలి. మన లెక్కకు తగిన ప్రతిఫలం విస్తారంగా దేవుడు అనుగ్రహించాలని, ఆయన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరము దేవుడు తీర్చాలని, మన ప్రవర్తనను దేవుడు చూచి దేవుడు మనల్ని స్వస్థపరచాలని, నిత్యము దేవుడే మనల్ని నడిపించాలని, మనలో ఉన్న దుఃఖమును దేవుడు తొలగించి మనందరికీ ఓదార్పు అనుగ్రహించి ఆయన మహిమ కొరకు మన కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. ఈరోజు నాయన మీరు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము సంఘములో ఉన్న వారికి సహకారులుగా, ఇతరులకు మేము సహకారులుగా, దైవజనులకు మేము సహకారులుగా ఉండడానికి కృప చూపుదేవా. జీవగ్రంథములో మా పేర్లుండినట్లుగా మీరు సహాయం చేయండి. నీ రాజ్యానికి ప్రభువా మమ్మల్ని వారసులుగా మీరు చేయండి. మా లెక్కకు నాయన విస్తారమైన ఫలములను మీరు దయచేయండి. నీ మహిమైశ్వర్యములో ప్రభువా మా ప్రతి అవసరతయు తీర్చండి. మా ప్రవర్తన మీరు చూచి మమ్మల్ని స్వస్థపరచండి దేవా. నిత్యము మీరు మమ్మల్ని నడిపించండి. నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరం తీర్చమని దేవా. మాలో ఉన్న దుఃఖము నెరిగిన దేవుడు నాయన, దుఃఖము తొలగించి మాకందరికీ ఓదార్పిచ్చి నిన్ను మహిమపరిచే కుటుంబాలుగా ఈ మాటలు విని మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.